బీఆర్ఎస్ పార్టీ బీసీల ఆర్థికంగా సామాజికంగా ఎదగడానికి చదువుకోవడానికి ప్రతి మండలానికి గురుకులాలు ఏర్పాటు చేసి మార్కెట్ యార్డ్లో రిజర్వేషన్ ఇచ్చి ఎన్నో ప్రయోగాత్మక ఫలితాలు సాధించడం జరిగింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్లో 54 డిమాండ్లు ఉన్నాయి. కానీ విద్యా ఉద్యోగాలతో పాటు అనేక రకాలైనటువంటి డిమాండ్లు ఉన్న హామీలు ఇచ్చినా అవి ఏమి నెరవేర్చకుండా ఓన్లీ 42% స్థానిక సంస్థల రిజర్వేషనే అని చెప్పి ఇవాళ 22 నెలలు కామ్గా ఉండి ఈరోజు హడావుడి చేసి జీవో ఇవ్వడం జరిగింది. మేము కూడా ఇదే జీవో పంచాయతీరాజ్ చట్టాన్ని సవరించి 285A పంచాయతీరాజ్ చట్టాన్ని సవరించి 396 జీవోని ఇచ్చినాం. మరి ఆ జీవోని ఈరోజు ఇచ్చిన జీవోని మేము 2018లో ఇచ్చినాం. సేమ్ అలాంటి జీవో ఆర్డినెన్స్ ఇచ్చి మేము 2018లో 396 జీవో ఇస్తే ఇదే కాంగ్రెస్ పార్టీ గాంధీభవన్లో కూర్చొని స్వప్నారెడ్డి అని, తర్వాత వంగ గోపాల్ రెడ్డి, సత్యనారాయణ రెడ్డి వీళ్ళు ముగ్గురు కూడా హైకోర్టులో వేసి కొట్టేపించింది. మరి సుప్రీంకోర్టుకు పోయినాం, సుప్రీంకోర్టులో కూడా కొట్టేసింది. మరి మీరు మొదటి నుంచి మేము చెప్తున్నాం చట్టబద్ధతతో ఇవ్వాలని చెప్పి, మీరు కూడా అన్నారు కామారెడ్డి డిక్లరేషన్లో కూడా చట్టబద్ధతతో రిజర్వేషన్ కల్పించి 6 నెలల్లో మేము ఎలక్షన్లో 42% ఇస్తామని అన్నారు. మరి మీరు చట్టబద్ధత ఎక్కడుంది అని అడుగుతా ఉన్నాం. మరి మీరు గవర్నర్ నుంచి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు పంపించారు 9th షెడ్యూల్లో చేర్చడానికి. మరి గవర్నర్ దగ్గర ఉన్న బిల్లు ఏమైంది? మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర ఉన్నటువంటి బిల్లు ఏమైంది? ఆర్డినెన్స్ బిల్లు గవర్నర్ దగ్గర ఉన్నది ఏమైంది? ఇవాళ చట్టం తీసుకొచ్చిర్రు, సరే జీవో చట్టం తీసుకొచ్చి ఏం చేసిండ్రు? గవర్నర్ పంపిణీ గవర్నర్ దగ్గర పెండింగ్ ఉంది. పెండింగ్ ఉన్న దగ్గర మీరు దాన్ని మనకు జీవో ఇచ్చారు. గవర్నర్ దగ్గర పెండింగ్ ఉన్నది జీవో ఇచ్చారు. ఈరోజు హైకోర్టు జడ్జి కూడా అడుగుతున్నాడు, మీరు గవర్నర్ దగ్గర ఉండగా పెండింగ్ ఉండగా చట్టమే కాలేదు ఇక పూర్తిగా మీరు జీవో ఎట్లా ఇష్యూ చేసిరని అడుగుతున్నారు. అంటే మీరు 22 నెలలు కాలయాపన చేసిరు, కానీ ఒక 2 నెలలు ఆగి గవర్నర్ దగ్గర మీరు చట్టాన్ని మరి సవరించిన చట్టాన్ని మీరు ఎందుకు ఆమోదం తెలపడానికి ప్రయత్నం చేయలేదు? బీజేపీ పార్టీ పైన ఒత్తిడిని తీసుకురాలేదు, అఖిలపక్షం తీసుకెళ్ళి ఎందుకు కలవలేదు? ఇలా మీరు పెట్టుకున్నటువంటి అడ్వకేటే సింఘ్వి గారే టీఆర్ఎస్తో పాటు అన్ని పార్టీలు ఏకగ్రీవంగా అసెంబ్లీలో ఆమోదం తెలిపినవి అన్నారు. అంటే మేము మా పార్టీ 42%కు కట్టుబడి మీరు చట్టాన్ని తీసుకొస్తాం, 9th షెడ్యూల్లో చేర్చి సవరిస్తామంటే, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి పంపుతామంటే ఇమ్మీడియట్గా ఏకగ్రీవ ఆమోదం తెలిపి మా కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, గంగుల కమలాకర్ గారు, శ్రీనివాస్ యాదవ్ గారు అందరు కూడా మేము కూడా వస్తాం, అవసరం అనుకుంటే పిలవండి, అక్కడ వచ్చి కూర్చుంటామని చెప్పి మాట్లాడడం జరిగింది. కానీ మీరు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి పంపినరు, కానీ ఆడ ధర్నా చేసిండ్రు, హడావుడి చేసిండ్రు, కానీ ఎవరిని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని కలవలేదు, ప్రధానమంత్రిని కలవలేదు. అంటే కేవలం ఈ రాష్ట్రాన్ని మీ దేశ రాజకీయాల గురించి ఒక ప్రయోగశాలగా మార్చి బీసీలను పిచ్చోలం చేయాలని, ఇక్కడ ఒకరికొకరు కొట్టుకోవాలి, తన్నుకోవాలని చెప్పి, ఆర్థికంగా దివాలా తీయాలని చెప్పి, ఒక మహారాష్ట్ర ఎలక్షన్ గురించేమో కులగణన, మహారాష్ట్రలో పోయి కులగణన చేసిన చూసినామని చెప్పడానికి, ఇప్పుడు బీహార్ ఎలక్షన్ గురించి ఇప్పుడు ఈ జీవో. అంటే మీ దేశ రాజకీయాల గురించి తెలంగాణ బీసీలను బలిపశం చేయడానికి మీరు ఉపయోగించుకుంటా ఉన్నారు. అటు ఓసీల మధ్యలో బీసీల మధ్యలో గ్రామాల్లో చిచ్చు పెట్టేటట్లు, కొట్లాడుకునేటట్లు, మనస్పర్ధలు వచ్చేటట్లు ఇలా మీరు చేసేటువంటి పద్ధతి వల్ల ఇలా అవలంబిస్తూ ఉంది. మీరు చేసి తెలియక అమాయకులు ఏమనుకుంటున్నారంటే, అరే ఓసీలు, అరే మేము అందరం కూడా కోట్ల కేసు వేయించారు, చాలా సంతోషం అనుకో. బీసీలో అరే మనకి ఇచ్చిండు, ఎంత సంతోషం అంటే, ఒక చేత్తో ఇచ్చి ఓ చేతుల్లో గుంజుకోవడం.
ఏదో నోటితో శైల వేసి శాస్త్రం చూడది నోటితో ఎక్కిరించినట్టు ఆ రకమైనటువంటి వ్యవహారం జరుగుతూ ఉంది. మేము మా పార్టీ 100% చిత్తశుద్ధితోనే ఉంది. మీరు ఏ వ్యక్తితో ఆ రోజు కేసు వేయించారో ఒకటి గమనించాలయ్యా. జీవో రాకముందే కోర్టులో కేసు వేసారు. జడ్జి గారు ఏమన్నారు, జీవో రాకముందే కేసు వేసినా ఊహించుకొని మేము ఇవ్వలేమో, జీవో వచ్చిన తర్వాత రమ్మన్నారు. జీవో వచ్చిన తర్వాత పోయి కేసు వేసిండు. ఇప్పుడు నడుస్తుంది. సేమ్ మేము ఇచ్చినటువంటి 396 జీవో మీద ఛాలెంజ్ చేసి కొట్టేసినటువంటి వ్యక్తి గోపాల్ రెడ్డి అనే వ్యక్తి, వంగ గోపాల్ రెడ్డి అనే వ్యక్తి సుప్రీంకోర్టులో పోయి కేసు వేసిండు. వాళ్ళు ఏమన్నారు, హైకోర్టులో ఇంకా వాదన నిలిపించింది, ఇక్కడ ఎందుకు వచ్చినావు అని అన్నారు. అంటే ఈరోజు హైకోర్టులో వాదన నిలిపించి ఒకవేళ ప్రభుత్వానికి అనుకూలంగా వస్తే దాన్ని తీసుకెళ్ళి మళ్ళీ సుప్రీంకోర్టులో వేస్తాడు. సుప్రీంకోర్టులో అప్పుడు ఆర్గ్యుమెంట్ అవుతుంది. మరి అది విత్తింది ఎలక్షన్ లోపల అయిపోయే లోపల అయితేనేమో సంతోషం. ఒకవేళ సుప్రీంకోర్టు ఆమోదిస్తే మాకు హ్యాపీ. ఇక దేశవ్యాప్తంగా కూడా ప్రతి రాష్ట్రంలో కూడా తిప్పించుకోవచ్చు. కానీ ఒకవేళ హైకోర్టు వాయిదాలు వేసి పెండింగ్ పెట్టి ఎలక్షన్లకు పోయినా, లేదు హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవోను సమర్థిస్తే మరి ఎలక్షన్కి పోయినా, మరి ఎలక్షన్లో అందరు అభ్యర్థులు నిలబడి డబ్బులు ఖర్చు పెట్టుకొని ఓడిపోయినోడు దివాలా తీసి గెలిచినోడు సంబరాలు చేసుకునే సందర్భంలో మళ్ళీ సుప్రీంకోర్టులో వేసిన కేసుకి ఇట్లా ముందుకొచ్చి చూస్తున్నా మహారాష్ట్రలో మాదిరిగా మహారాష్ట్రలో 2 సంవత్సరాలు గెలిచిన తర్వాత ఎట్లయితే తీసేసారో ఆ రకంగా తీసేస్తే ఓడిపోయి 10 మంది అభ్యర్థులు ఖర్చు పెట్టుకునే డబ్బులు ఎవడిస్తాడు? గెలిచిన అభ్యర్థి డబ్బులు ఎవడిస్తాడు? ఈ వ్యవహారం అంతా ఎక్కడ పోతుందని అడుగుతా ఉన్నా. ఇలా ఒక మీ దేశ రాజకీయాల అవసరాల గురించి తెలంగాణను బలిపశు చేయొద్దు దయచేసి. సుప్రీంకోర్టు దగ్గర హడావుడి, హైకోర్టు దగ్గర హడావుడి, మొత్తం వీళ్ళని చూసి జడ్జిమెంట్ ఇచ్చేటట్లు, వీళ్ళే వినిపించేటట్లు, వీళ్ళు లేకపోతే అడ్వకేట్లు ఎవరు మాట్లాడినట్లు, ఇది ఎక్కడ కూడా జరగలే. అట్లా చట్టం ప్రకారం అడ్వకేట్లు వాదిస్తారు, చట్టం ప్రకారం న్యాయమూర్తి గారు వారి యొక్క జడ్జిమెంట్ ఇస్తారు. అంతే తప్ప మనసులో చూసి ఇవ్వరు. అంటే జనం దృష్టిలో ఎంత గొప్పగా వీళ్ళు హైకోర్టులో పోయి కొట్లాడుతున్నారు చూసినావా అన్నట్లు. ఏమన్నా ఇది తాడాటనా? గుంజనికి పోయినా అందరం పోయినావా? నీకే చెప్పండి. ఇది దయచేసి ఇప్పటికి కూడా ఒకవేళ హైకోర్టు అనుకూలంగా ప్రభుత్వానికి అనుకూలంగా ఇచ్చిన సంతోషం, మేము చాలా సంతోషపడతాం. కానీ సుప్రీంకోర్టులో కూడా గెలవాలి. సుప్రీంకోర్టులో కూడా మనం గెలిచినప్పుడే విజయం సాధించిన వాళ్ళం అవుతాం. కనుక అనవసరంగా 22 నెలలు ఉండి 2-3 నెలల గురించి అడావుడి చేసి గవర్నర్ ఆమోదం తెలపకముందే, చట్టం రాకముందే గజెట్ పబ్లికేషన్ చేసి జీవో తీసుకొచ్చి, మరి ఈ జీవో మీద జడ్జి గారే క్లారిటీతో అడిగిండు, ఎందుకు గవర్నర్ దగ్గర సంతకం కాలేదు, చట్టం ఎందుకు కాలేదని. ఇలా ఏట్ల రాయి తీయనలు కూట్ల రాయి తీయనలు ఏట్ల రాయి తీస్తారన్నట్టు ఇక్కడ ఉన్నటువంటి ఈ చట్టాన్ని మనం ఆమోదం చేసుకోకుండా హడావుడి చేయడం వల్ల మీ అడ్వకేట్ అడిగిన ప్రశ్నకు జడ్జి గారు అడిగిన ప్రశ్నకు సమాధానమే లేదు. జడ్జి మన గవర్నర్ దగ్గర ఎందుకు పెండింగ్ ఉందంటే. కనుక దయచేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఖచ్చితంగా మీరు అడిగినారు, చట్టబద్ధంగా ఇస్తామన్నారు. మాకు కావాల్సింది చట్టబద్ధంగానే ఇవ్వండి. ఒకవేళ కోర్టులో ఏదైనా జరిగితే మీదే బాధ్యత, ఆ బాధ్యత తీసుకొని ఇవ్వండి. మీరు ఇస్తే సంతోషం. 42% రిజర్వేషన్ ఇస్తే మాకన్నా సంతోషపడే ఎవరు లేరు. ఖచ్చితంగా పార్టీలకు అతీతంగా అందరూ గౌరవిస్తారు, ఇది చేస్తారు. మేము చెప్పేదంతా మొదటి నుంచి చెప్పేదంతా ఏంటంటే అనేక రాష్ట్రాల్లో జరిగినటువంటి పరిణామాలను దృష్టిలో పెట్టుకొని ఎగ్జాంపుల్తో పాటు చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇది ఒకే దేశం, భారతదేశం, ఇది ఒకే చట్టం, ఈ దేశంలో ఒకే ఒక రాజ్యాంగం, బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం. ఆ రాజ్యాంగానికి లోబడి, చట్టానికి లోబడే ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని న్యాయస్థానాలు పనిచేస్తాయి. కనుక ఇలా మహారాష్ట్రకో చట్టం, లేకపోతే కర్ణాటకో చట్టం, తమిళనాడుకో చట్టం, తెలంగాణకో చట్టం ఉంటే, ఒక రాజ్యాంగం ఉంటే మనం తడుచుకోవడానికి అవకాశం ఉంటుండే. కానీ ఇదేం చేయకుండా మీరు ఉట్టిగా బీఆర్ఎస్ మీద నిందలు అపనిందలు వేయద్దని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. మీరు చిత్తశుద్ధితో పనిచేయండి, తీసుకురండి, సంతోషం. ఇవాళ సుప్రీంకోర్టులో మరి ఆ రోజు మీరు వేయించిన వంగ గోపాల్ రెడ్డి గారే ఇవాళ కూడా అక్కడ వేయడం జరిగింది, కోర్టులో కేసు వేయడం జరిగింది. మరి ఆయనతో విత్డ్రా చేపిస్తారా, లేకపోతే
ఇంకేమైనా సేమ్ ఇట్లా వాదిస్తారా ఏం చేస్తారా తెలియదు. అంతిమంగా తెలంగాణ ప్రజలకు కావాల్సింది 42% రిజర్వేషన్. గెలిచిన వాళ్లకు భద్రత ఉండాలి, గెలిచిన వాళ్లకు ఒక్క రోజు కూడా లాస్ కాకుండా మీరు బాధ్యత తీసుకొని చేయండి. మేము చాలా సంతోషిస్తాం, హర్షిస్తాం కూడా. మేము బీఆర్ఎస్ పార్టీ గతంలో ఇచ్చినటువంటి 396 జీవోనే సేమ్ పంచాయతీరాజ్ యాక్ట్ 285 చట్టాన్ని మేము ఎట్లయితే సవరించి ఆ రోజు జీవో తీసుకొచ్చి మేము ఎలక్షన్లో పోయినప్పుడు ఇదే వీళ్ళు కేసు వేయించి కొట్టించారో సేమ్ అదే పంచాయతీరాజ్ యాక్ట్ సేమ్గా మేము 396 జీవో ఇస్తే వీళ్ళు 9 జీవో ఇచ్చారు అంతే. అదే హైకోర్టు అదే పంచాయతీరాజ్ యాక్టు మేము సవరించిన యాక్టు మేము ఇచ్చిన జీవో నెంబర్ మాత్రమే భేదం. దానిలో ఇంప్లీడ్ ఏమైనా అర్థం ఉందా? మేము ఒకవేళ చట్టాన్ని సవరించకుండా 396 జీవోని ఇవ్వకుండా మేము చేస్తే మీరు ఆ రోజు తప్పు చేసిండ్రు, ప్రాసెస్ లేదు అనొచ్చు అట్లా. కనుక మేము ఏకగ్రీవంగా ఆమోదం తెలిపినామని వాళ్ళ అడ్వకేటు, సుప్రీంకోర్టు అడ్వకేటు ఢిల్లీ నుంచి ఆయన్నే క్లియర్గా టీఆర్ఎస్ పార్టీ కూడా ఆమోదం తెలిపింది. ఏకగ్రీవంగా అసెంబ్లీ మొత్తం కూడా 42% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి ఆమోదం తెలిపిందని చెప్పిన తర్వాత ఇక దానికి ఏమని చెప్పండి, దానికి ఏమైనా ఉందో అర్థం? అట్లేం లేదు. 100% మేము కట్టుబడి ఉన్నాం, మేము దానికి కట్టుబడి ఉన్నాం. మీరు అఖిలపక్షం తీసుకెళ్తే కూడా మా కేటీఆర్ గారు మేము వస్తామని చెప్పడం జరిగింది. కనుక మీరు తీసుకుపోలేదు, అక్కడ ప్రధానమంత్రిని కలవలేదు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ కలవలేదు. మమ్మల్ని అంటే కాదు అట్లా. మేము ఇప్పుడు కూడా చెప్తున్నాం, చిత్తశుద్ధితో మీరు పనిచేయండి. పుట్టిగా జనం ముందర అందరూ అంటే ఇప్పుడు బీసీ మంత్రులే పోయింది హైకోర్టుకు అంటే ఓసీలంతా వ్యతిరేకమా? అందరూ పోండి, అందరూ అడగండి, అందరూ ప్రయత్నం చేయండి. ఈ రిజర్వేషన్తో బీసీలకు ఓసీలకు చిచ్చు పెట్టి కొట్లాడుకునే ప్రయత్నం ఊళ్ళో చేయదు. ఎలా ఒక ఆయన ఎవరో వేసిండ్రు, ఒక గోపాల్ రెడ్డి తర్వాత మాధవ్ రెడ్డి అని వాళ్ళు ఇద్దరు రెడ్డిలు వేసిండ్రు. వేసినంత మాత్రాన అందరు రెడ్డిలు వ్యతిరేకమని అనుకోవద్దు ఎప్పుడు కూడా. ఒక కులమైన వేస్తే ఆ కులం మొత్తమే ఏపిచ్చింది, ఆ కులం మొత్తమే వ్యతిరేకం అనే భావన కాదు. ఆ ఏపిచ్చిన వాళ్ళని వెనుక ఏ పార్టీ ఉంది, ఏ వ్యక్తులు ఉన్నారు, ఏ వర్గం ఎవరున్నారు అనేది మనం కోణం చూడాలి తప్ప దయచేసి మిత్రులందరూ కూడా అరే వాళ్ళు వేసిండ్రు కదా వీళ్ళు మనకంతా వ్యతిరేకం అనే భావన వదిలిపెట్టాలి. ఏపిచ్చిన వాళ్ళు వెనుకల ఎవరున్నారో మనం చూడాలి. ఖచ్చితంగా సమాజంలో అసమానతలు లేకుండా ప్రశాంతంగా ఉండాలి అనేది కోరుకునే వ్యక్తులు, న్యాయం ధర్మం కోరుకునే వ్యక్తులు స్థానిక సంస్థలలో వీళ్ళకు కూడా ఉండాలి, రిజర్వేషన్ ఇవ్వాలి. వాళ్ళకు కూడా ఇస్తేనే అసమానతలు ఉండవు, గొడవలు కావాలనేటువంటి భావన కలుగుతుంది అనేది మేధావులు గుర్తించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను. హైకోర్టు స్టే ఇస్తే మేము మొదటి నుంచి చెప్పినాం కదా అని అంటాం, మేము ఇచ్చిన జీవోని మీరు కొట్టేపిచ్చిండ్రు అని అంటాం. ఒకవేళ హైకోర్టు స్టే ఇవ్వకుండా ఓకే అంటుంది అనుకోండి, మరి మీ గోపాల్ రెడ్డి గారు అక్కడ కోర్టులో వేసిరు కదా సుప్రీంకోర్టులో, మరి దాని మీద అది మళ్ళీ నెక్స్ట్ పోతాడు కదా ఆయన. ముందు పోయొచ్చిండు, అది కేసు ఫైల్ చేసి వచ్చిండు, మళ్ళీ ఎవరు కేవేట్ వేయకుండా ముందు పోయొచ్చిన కనుక సేమ్ ఫైలు దాని పని బెంచ్ మీదకి వస్తుంది. ఆల్రెడీ అడ్మిషన్ ఉన్నది కనుక అప్పుడు ఏమవుతుంది చూద్దాం. ఒకవేళ సుప్రీంకోర్టు కూడా సమర్థించినాడు మీరు చేసింది కరెక్టే అని చెప్పి మేము కూడా చెప్తాం.